ఏంటి కవర్ ఓపెన్ చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, రవ్వ కేసరి చేద్దామని రవ్వ ఓపెన్ చేస్తున్నాను. ఇదేంటి అన్నీ కలుసున్నాయి, ఇదేమన్నా ఇన్స్టెంట్ మిక్సా అని అనుకోవద్దు. చాలా మంది ఇల్లు కట్టుకున్నాక సత్యనారాయణ పూజ చేసుకుంటా ఉంటారు కదా, అలా చేసుకున్నప్పుడు ఇలా స్వామివారికి ఇష్టమైన రవ్వ కేసరి చేస్తారు కదా అండి, అదే అండి బొంబాయి రవ్వతోటి. చాలా ప్రాంతాల్లో అయితే పాలు పోసి మామూలుగా కేసరిలా చేసేస్తారు, కానీ మామూలుగా ఆంధ్ర సైడ్ ఎట్లా చేస్తారంటే బొంబాయి రవ్వ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ దేనికి దానికే సపరేట్గా నెయ్యిలో బాగా వేయించి పక్కన పెడతారు. దాంట్లోనే షుగర్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా వచ్చిన చుట్టాలందరికీ దేవుడికి నైవేద్యంలా కూడా అదే పెడతారు. చాలా బాగుంటుందండి ఇలా కూడా టేస్ట్. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. ఇంకా మామూలుగా బొంబాయి రవ్వ అయితే 1:4 రేషియోలో ఉడకపెట్టుకుంటే సరిపోతుంది, అప్పుడే మెత్తగా ఉడుకుతుంది. పాలు పోసి ఉడకపెట్టుకున్నా బాగుంటుంది. ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఇలా 2 ప్లేట్స్లో 2 ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకొని ఇలా బాల్స్లా చేసుకుంటారు కదండి, అలా ట్రై చేశాను. బాగుంది.